ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పమంటారా? ఒక పాండ్ దగ్గరికి ఒక మేక వచ్చిందంట. మేక చేపతో మాట్లాడుతుంది. ఏమని అంటే, ఈరోజు మనం ఎవరింటికి వెళ్దాము, మన ఇద్దరం కలిసి అన్నారంట. అయితే ఇంకేంటి, స్వాతక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నారు. అదే అండి, ఈరోజు నేను మీకు ఫిష్ కర్రీ అండ్ మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. చూస్తున్నాను కదా, ప్రస్తుతం అయితే ½ kg మటన్ కుక్కర్లో వేస్తున్నాను. ఫస్ట్ మనం వీటిని ఉడికించుకోవాలి. ఫ్రెష్ కడిగేసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మటన్ అయితే కడిగాను, ఇంట్లో వేసేసాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రెష్గా పట్టాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఉప్పు, కారం, పసుపు చూస్తున్నారు కదా, ఇవన్నీ సరిపడ ఉప్పు. ఫ్రెండ్స్, నేనైతే అన్ని అందాజగా వేసేసుకుంటాను. అంటే ఒక మెజర్మెంట్ అనేది ఉండదు. జస్ట్ మనం వంటలు చేస్తూ ఉంటాం కాబట్టి మనకు అలవాటు అయిపోతాం. చూస్తున్నారు కదా, ఉప్పు, పసుపు, కారం కూడా కొంచెం వేసుకుందాం. మళ్ళీ తర్వాత కర్రీ ప్రిపరేషన్ మళ్ళీ వేసుకున్నాము. కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసేసుకొని దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకొనేసి విజిల్ పెట్టేసుకుని దగ్గర 5-6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలి. మటన్ ఎంత, సో ఇంకొన్ని వాటర్ పోసేసి నేనైతే విజిల్ పెట్టేసుకున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. ఒక బాగా 5-6-7 విజిల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. సో ఈలోపు మనం ఫిష్ ఫ్రైకి కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకున్నాం. చూసారు కదా, ఫిష్ చక్కగా కడిగేసుకున్నాను. సేమ్ ఇప్పుడు దీంట్లో ఇందులోనే చాలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దగ్గర ఒక ½ an hour వరకు దీనిని మ్యారినేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన మటన్ అయితే ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, విజిల్ కొంచెం అది విజిల్ అవ్వనిద్దాము. ఈలోపు ఏంటంటే కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను. సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూసారు కదా, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, పుదీనా, కొత్తిమీర. సో వీటిని ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. 2-3 ఆనియన్స్, అంటే మన మటన్ క్వాంటిటీని బట్టి మనము ఇప్పుడు దీనిని ఏం చేయాలంటే బాగా వేగనిద్దాం. సో తర్వాత మీకు చెప్పాను కదా, ఫిష్ ఫ్రై. ఒకవేళ ఫిష్ ఫ్రై ఎలా చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఉందండి, ఒకసారి చూడండి. ఇవ్వండి, ఒక పక్క ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మటన్ రెడీ అవుతుంది. ఇంకొకటి, అలాగే టీ తాగుతూ వంట చేసే అలవాటు ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతైనా ఇలా టీ తాగుతూ వంట చేస్తూ ఉంటే మజానే వేరు కదా. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఇలా వచ్చాయి నాకు. సరే, ఎంత చక్కగా రెడ్ గోల్డెన్ కలర్ వచ్చాయో. ఇప్పుడు ఇందులో నేను టమాటో వేసేస్తున్నాను. ఇది కూడా మెత్తగా మగ్గనివ్వాలి. ఇందులో ఏమి వేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మటన్లో వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే మెత్తగా మగ్గనిద్దాము. చూసారు కదా, మన ఫిష్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అది ట్రై చేసి. చూసారు కదా ఫ్రెండ్స్, టమాటాలు మగ్గిపోయాయి. మరి ఇదిగో చూడండి, మన మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. జస్ట్ ఇప్పుడు దీన్ని నేను అందులో వేసేస్తున్నాను. ఇందులో నేను ఏం వేయలేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసేసి 7-8 విజిల్స్ వరకు పెట్టాను. చూస్తున్నారు కదా, ఇందులో మనకి వాటర్ కూడా అవసరం ఉండదు. మేబీ కావాలంటే కొంచెం ఒక చుక్క లైట్గా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాము. అంతే ఫ్రెండ్స్. ఇంకా కొంచెం ఉప్పు, కారం ఎక్కువ తినే వాళ్ళైతే చూసుకొని వేసుకోవచ్చు, లేదంటే దీన్ని ఇలా బాగా ఉడకనిచ్చేసి. సో ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసేసి దింపేసాను. చూస్తున్నారు కదా, గరం మసాలా అంటే జస్ట్ నార్మల్ చెక్క, లవంగ, ధనియాలు, ఇలాచి అవన్నీ మసాలా పట్టిందనమాట. ఇవ్వండి, చూస్తున్నారు కదా, చక్కగా రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్. సో ఈరోజు మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. ఒకవేళ ఫిష్ మీకు కావాల్సి ఉంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడవచ్చు. మరి ఇంతే అండి, మరి ఈ రోజు మటన్ అండ్ ఫిష్ రెడీ అయిపోతుంది. సో మీకు కనుక ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.